ఇంటికి మళ్ళీ ఉదయం పనికి వెళ్ళి లేకపోతే ఐజీసీ పోషించబడాలి. ఒక డ్రైవర్ తన పనిని బట్టి పోషించబడాలి. ఒక డాక్టర్ తన పనిని బట్టి పోషించబడాలి. తర్వాత ఒక పోలీస్ ఏం చేయాలి అంతే అంటారా? తను చేసే డ్యూటీ బట్టి పోషించబడాలి. అవునా కాదు? అంటే ఏ పని చేసేవాడు ఆ పని బట్టి పోషించబడాలి. ఇప్పుడు అన్నయ్య గారు స్కూల్లో టీచర్కి పని చేస్తారు అనిపిస్తుంది. ఇప్పుడు అన్నయ్య ఎవరు పోషించాలి? పోషించాడు టీచర్ చేస్తున్నారు. ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు రోజున పెయింట్కి వెళ్ళాను, పెయింట్ వర్క్ వేసారు, ఎలా పోషించబడాలి? ఆ పని బట్టి పోషించబడాలి. పని చేసిన డబ్బులు ఫ్రీగా చేస్తాను, సిమెంట్ పని చేసి పని చేయడం ఫ్రీగా చేస్తాను. లాజిక్స్ అర్థమవుతున్నాయి. లాజిక్స్ ఏ పని చేసేవాడు ఆ పని బట్టి పోషించబడాలి. ఇది నియమం, ఇది దేవుడు పెట్టిన నియమం. మరి సువార్త పని చేసేవాడు అవునా? సువార్త పని చేసేవాడు సువార్త పని బట్టి పోషించబడాలా? ఎస్, సువార్త ప్రకటించేవారు దానిని బట్టే. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. అట్లా అర్థమైంది ధన్యులు, అర్థం కావాలి ధన్యులు, అంత ఈజీగా అర్థం కావాలి. 9:14 అలాగున అందరు తీరుతాడు. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెననియు. ఎలా జీవించాలి? సువార్త ప్రకటించువారు సువార్త వలనే. ఎలా? సువార్త వల్ల ఎలా పోషించబడాలి? అన్నాడు. మనకి లేవీలు వీరెవరు? యాజకులు. ఈ లేవీలకి యాజకులకి దేవుడు భూభాగాన్ని పంచిపెట్టాడా? లేవీలకి